మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా ప్రాణమా నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా. తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకో ఈ ప్రేమ. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని వినే ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? మంచి ఆరోగ్యంతో ఉన్నారా? మీ సమస్యల గురించి, మీ ప్రతి విషయాన్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మేము ఈ విషయాలన్నీ మీరు గమనించి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఫోన్ల ద్వారా మాకు తెలియచేయండి. ఈ వాక్యం మేము ప్రత్యేకంగా మీకు వినిపిస్తున్నామంటే కొంత మరి ప్రయాసతోనూ ఖర్చుతోనూ కూడింది కాబట్టి మీరు దేవుని దీవెనలు పొందాలనుకుంటే మీ యొక్క కార్యక్రమాలకు కూడా సహాయపడవచ్చు. కాబట్టి ఈ విషయాలు గమనించండి. దైవవర్తమానాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. ఆయన పేరు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు గురించి నేర్చుకుందాము. చూడండి, 2 సమూయేలు 4:4లో సౌలు కుమారుడు యోనాతానుకు కుంటి కుమారుడు ఒకడు ఉండెను.
ఇజ్రాయేల్ నుండి సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడైన వాని పేరు మెఫీబోషెతు. సౌలు రాజు యొక్క మనవడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు అనేటువంటి ఆయన గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాము. మెఫీబోషెతు యోనాతాను యొక్క కుమారుడు. అతను మరి ఇజ్రాయెల్ నుండి సౌలు గురించి వారి యొక్క నాతాను గురించి ఆ యుద్ధ సమాచారం తెలిసినప్పుడు వారి దాది ఎత్తుకుని పరిగెత్తుకుని వెళ్తుంటే క్రింద పడి అతడు కుంటివాడయ్యాడు. కాబట్టి మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇతడు మొట్టమొదటి మన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మెఫీబోషెతు ఒక కుంటివాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ విషయాన్ని గమనించాలి. మెఫీబోషెతు అనేటువంటి మాటకు అర్థము ఏమిటంటే నాశనకరమగు అవమానము అని అర్థం. ఇది మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఎలా చూడాలంటే నాశనకరమగు గుంట. పాపమానవుడు నాశనకరమైనటువంటి పాపములో మురికి గుంటలో జీవిస్తూ ఉన్నాడు. పాపం అనేటువంటి ఆ మురికి గుంటలో అపవిత్రమైన బ్రతుకుతూ ఆ మురికిలోనే ఉంటూ సంతోషిస్తూ తన జీవితాన్ని గడుపుతూ పాపపు బ్రతుకుతున్నారు. ఈ లోకంలో పాపానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి ఆ క్రియల్లో ఉన్నటువంటి వారు మురికి గుంటలో ఉన్నటువంటి వారని దేవుని యొక్క వాక్యంలో తెలియపరచబడుతుంది. కాబట్టి ఆ మురికి గుంటలో ఆ పాపములో అపవిత్రలో ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు జీవిస్తూ దేవునికి దూరముగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి జీవితం మనిషికి మంచిది కాదని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. కాబట్టి మెఫీబోషెతు అనే పేరుకు నాశనకరమగు అవమానం అని పేరు ఉంది, కానీ నాశనకరమైన గుంటలో ఉన్నాడు. దావీదు మహారాజు కూడా అంటున్నాడు, 40 కీర్తనలు అంటున్నాడు, ప్రభువా నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడవు నీవే. ప్రతి మానవుడు కూడా బురద పాపం అనేటువంటి బురదలో నాశనకరమైన గుంటలో జీవిస్తూ ఈ లోక సంబంధమైన త్రాగుడు, అపవిత్రమైనటువంటి మరి వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, దోపిడీలు ఇలాంటి పాపం అనేటువంటి ఆ కుళ్ళులో మగ్గిపోతున్నాడు. అంతేకాదు దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆ మురికి గుంటలో ఆ సాతాను గుంటలో పడి భ్రష్టుడైపోతున్నాడు. కాబట్టి అలాంటి భ్రష్ట జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావాలి. దావీదు మహారాజు కూడా తను పాపములో పడి ఉన్నప్పుడు అతను అంటున్నాడు 40 కీర్తనలో, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నన్ను పైకి తీసి ఉన్నాడు. దేవుడు పైకి తీసేవాడు. ఆయన నాశనకరమైన గుంటలో నుండి నిన్ను పైకి లేపేవాడు ఆయనే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎటువంటి పాప జీవితము నాశనకరమైన బ్రతుకులో బ్రతుకుతున్నావు, మురికి గుంటలో జీవిస్తున్నావు, అలాంటి జీవితం మంచిది కాదని దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ మురికి గుంటలో నుండి మరి మనల్ని పైకి తీయటానికి వచ్చాడు. కాబట్టి దావీదు మహారాజుని ఆ మురికి గుంటలో నుండి ఆయన్ని లేపినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లుగా చూస్తాం. ఇతనిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటంటే అతడు కుంటి కాళ్ళు కలిగిన వాడు. దేవుని మందిరానికి రాని వాళ్ళు కుంటివాళ్ళే, దేవుని కొరకు పని చేయని వాళ్ళు కుంటివారే, దేవుని కొరకు మోకాళ్ళు వంచని వారు కుంటివాళ్లే, మరి దేవుని యొక్క పని కోసం ఎవరైతే నడవరో అటువంటి వాళ్ళందరూ కూడా కుంటివారే. చాలామంది దేవుని కోసం తమ పాదాలను, తమ కాళ్ళను, తమ శరీరాన్ని అప్పగించుకోకుండా, దేహంతో దేవుని మహిమపరచకుండా ఆ దేహాన్ని సాతానుకు అప్పగించి ఆత్మీయ జీవితంలో కుంటివారిగా జీవిస్తున్నారు. అటువంటి కుంటి జీవితం ఉంటే విడిచిపెట్టాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుంటి జీవితం మారాలి, కుంటి బ్రతుకు మారాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. మనం ఎక్కువగా మరి అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్య కోసం ఎంతో పాటుపడి ముందుకు సాగినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. చాలామంది మందిరానికి రాకుండా ఇంటి దగ్గరే ఉండి కుంటి కాళ్ళు కలిగిన వారుగా జీవిస్తున్నారు. కుంటి బ్రతుకు మంచిది కాదు మనకి.
ఈ లోకంలో దేవుడు మెచ్చడు. కాబట్టి మనము దేవుని మందిరానికి ఆదివారం క్రమం తప్పకుండా వచ్చేవారిగా మనం ఉండాలి. అలా ఉంటున్నారా? ఇతను మరి మెఫీబోషెతు అతడు కుంటి జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాళ్ళు లేకపోతే మనం పని చేయలేము. అట్లాగే ఆత్మీయ జీవితంలో మనం దేవుని పని చేయకపోతే మన యొక్క కాళ్ళు కుంటి కాళ్ళుగా మనం మిగిలి ఉంటామనే సత్యాన్ని గ్రహించాలి. మెఫీబోషెతు ఒకటి నాశనకరమైన గుంటలో ఉన్నాడు. రెండోది దేవుని కొరకు పని చేయని కాళ్ళు కుంటి కాళ్ళుగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మరి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? యోనాతాను బట్టి అతని కుటుంబంలో మనం మేలు చేయటానికి ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పినప్పుడు 9వ అధ్యాయం 4వ వచనం 2 సమూయేలులో సేబా అనే అతను అంటున్నాడు, యోనాతానుకు కుంటిగాళ్ళు కల కుమారుడు ఒకరు ఉన్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడు అని దావీదు మహారాజు అడిగితే మూడవదిగా మనం చూస్తే అతడు లోదెబారులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? లోదెబారు. లోదెబారు అంటే వాక్యం మేత లేని స్థలము, వాక్యం లేని జీవితము. వాక్యం అంటే తెలియని బ్రతుకు. చాలామంది వాక్యం చదవరు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోరు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 119వ కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, నేను పాపము చేయనని దావీదు మహారాజు అంటున్నాడు. కాబట్టి వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం మనం చదువుకోవాలి చక్కగా. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున సమయం దొరికిన కొలది వాక్యాన్ని చదివే జీవితం ఉండాలి. మేత లేని స్థలంలో ఉన్నాడంట. వాక్యం లేని జీవితం. వాక్యం లేకపోతే పాపం చేస్తారు. వాక్యం హృదయంలో ఉంటే పాపం చేయరు. పాపం చేయనిది ఆ వాక్యమే క్రీస్తు ప్రభు. ఆ వాక్యమే శరీరధారిగా మనకి లోకానికి వచ్చి మనలందరినీ హృదయాల్లో వెలిగించి దేవుని కొరకు ప్రయాసపడేవారిగా చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము లేని జీవితం ఉందా? మనకు బైబిల్లో మరి దేవుని యొక్క వాక్యములో ఉన్నాయండి. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, ఎన్నో మరి గ్రంథాల్లో ఉన్నాయి. ఆ యొక్క వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని మనము చదివేవారిగా, ఆ వాక్యం మనం హృదయంలో ఉండేటట్లుగా ఉండాలి. చాలామంది వాక్యము లేనిటువంటి స్థితిలో జీవిస్తున్నారు, వాక్యం లేని స్థలాల్లో ఉంటున్నారు, వాక్యం లేని బ్రతుకుతున్నారు. వాక్యమే మనల్ని బ్రతికించును. నీ పాదములకు ఆయన వెలుగు చూపినట్లుగా వాక్యము నీకు వెలుగు చూపుతుంది. కాబట్టి వాక్యాన్ని చదివేవారిగా ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు. దివారాత్రులు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. ఆ వాక్యాన్ని చదువుకుని ఆ వాక్య మార్గంలో మనం మేత కలిగినంటే వాక్యం కల జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతో ఆశీర్వదింపబడతామని ఈ యొక్క వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. మరి 4వదిగా మనం అతడు ఏ స్థలంలో ఉన్నాడంటే లోదెబారులో ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడంటే మాకీరు ఇంట ఉన్నాడు. 4వ వచనం 2 సమూయేలు 9:4 అతడు ఎక్కడ ఉన్నాడంటే లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు ఇంట. చూడండి, మాకీరు అంటే అమ్మివేయబడిన అని అర్థం. మనం అమ్మివేయబడ్డాము సాతానుకు. సాతాను మనం కొనేసాడు. ఆనాడు ఆదాము తప్పు చేసినప్పుడు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు సాతానుకు అమ్మివేయబడ్డాము సాతానికి. కాబట్టి మాకీరు అంటే ఏమిటంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అమ్మివేయబడ్డాము. అమ్మివేయబడ్డటువంటి మనము, ఆ సాతానుకు అమ్మివేసినటువంటి మనము మరి ఎలాగూ విడిపింపబడాలి, ఎలాగూ మనం దేవుని బిడ్డలు అవ్వాలని క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన తన యొక్క మరి శిలువ మరణం ద్వారా మనల్ని కొనినట్లుగా ఉంది. ఆ విషయాన్ని
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సాతాను ఎప్పుడైతే మనల్ని వాడి యొక్క ఆధీనంలో ఉంచుకుని వాడి యొక్క స్థితిలో ఉంచుకున్నాడో అటువంటి మనల్ని దేవుడు ఏమిటంటే విలువ పెట్టి కొన్నాడు. శిలువ రక్తం ద్వారా, తన మరణ పునరుద్ధానాల ద్వారా మనం కొని సాతాను నుండి మనల్ని విడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విలువ పెట్టి కొనబడినటువంటి జీవితం ఉందా లేదా? ప్రభువుని నమ్ముకుంటే నిన్ను దీవిస్తాడు. నువ్వు విలువ పెట్టి కొనబడతావు. ఆయన నమ్ముకుంటే ప్రియ బిడ్డగా నీవు ఏనాడైతే ఉంటావో ఆ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము. విలువ పెట్టి కొనబడినటువంటి మనల్ని ప్రభు ఇప్పుడు ఎవరైతే మారు మనసు లేదో, రక్షణ లేదో, వారు విలువ పెట్టి కొనబడిన వారు కాదు, సాతాను దగ్గర అమ్మివేయబడి ఉన్నారు. సాతాను బ్రతుకుతూ ఉన్నారు. తమ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి జీవితం మనకు ఉండకూడదని దేవుడు మరి మనల్ని ఏం చేశాడంటే ఆయన విలువ పెట్టి కొనబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనకి వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరులారా, ఇతని యొక్క గుణ లక్షణాలు మనం చూసాము. మెఫీబోషెత్ అంటే నాశనకరమగు గుంటలో ఉన్నాడు. రెండవదిగా అతడు కుంటి కాళ్ళు కలిగినవాడు, కుంటి జీవితం ఉండకూడదు. మూడవదిగా లోదెబారులు అంటే మేత లేని స్థలంలో, వాక్యం లేని జీవితంలో ఉన్నాడు. వాక్యం లేకపోతే పాపం చేస్తారు. వాక్యం హృదయంలో లేకపోతే ఎప్పుడైతే లేదు పాపం తప్పకుండా చేస్తారు. నాలుగవదిగా మనం చూస్తే మాకీరి ఎంట ఉన్నాడు, అమ్మివేయబడినటువంటి ఇంటిలో ఉన్నాడు. అమ్మివేయబడినటువంటి స్థితిలో ఉంటే విలువ పెట్టి కొన్నాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మరి దావీదు మహారాజు ఆ యొక్క యోనాతానుకు పుట్టినటువంటి మెఫీబోషెతుని పిలిచినప్పుడు 5-6 వచనాల్లో పిలిచినప్పుడు ఆ మెఫీబోషెతు వచ్చి దావీదు కాళ్ళ మీద పడెను అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో అతడు వచ్చి దావీదు కాళ్ళ మీద పడాను. ఎందుకు అలా జరిగిందంటే అతడు దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నా దగ్గరే ఉండు, నీ తండ్రి నేను ప్రియ స్నేహితులం. కాబట్టి ఆనాడు నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం ప్రకారం నీకు మేలు చేయటానికి నేను ఉన్నాను, కాబట్టి నీవు నా దగ్గరే ఉండు అని చెప్పినప్పుడు చూడండి 6వ వచనంలో చూసినప్పుడు మెఫీబోషెత్ అని దావీదు పిలిచాడు. అప్పుడు చిత్తము నీ దాసుడినైన నేను ఉన్నానని చెప్పాను. అతడు దావీదు రాజు యొక్క కాళ్ళ మీద పడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు, పాప మానవుడు ప్రభు పాదాల మీద పడితే, ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమించేవాడు, ఆయన కరుణించేవాడు, ఆయన కృప కలిగిన వాడు. నా వద్దకు వచ్చేవారిని త్రోసివేయనని సెలవిచ్చినటువంటి ప్రభువు ఈ మాటలు మనకు సెలవిస్తున్నాడు. ఈ మెఫీబోషెతు ఎప్పుడైతే దావీదు మహారాజు పిలవనంపాడో వెంటనే దావీదు మహారాజు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనంలో 2 సోదరీలు ఉన్నారు, మార్తా మరియలు. మరియ యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్నట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని పాదాల దగ్గర ఉండి చక్కని వాక్యం వింటూ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉంది. అలాగే ఈ యొక్క మెఫీబోషెతు దావీదు పాదముల మీద పడి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ, అయ్యా నేను కుంటివాడిని, నేను వాక్యము లేనివాడిని, నేను నాశనకరమైన గుంటలో ఉన్నవాడిని, నాకు ఎవరు దిక్కులేరు, మీరు నాకు సహాయం చేయండి రాజా, నేను నీ తండ్రిని బట్టి నీకు సహాయం చేస్తానన్నప్పుడు అతడు దావీదు పాదాల మీద పడాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రతి మానవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద ఎప్పుడైతే పడి ఆయన క్షమాపణ కోరుకుంటారో అట్టి వారికి క్షమాపణ ప్రసాదించి రక్షణ అనుగ్రహించి పరలోకానికి తీసుకువెళ్ళేటట్టుగా మరి దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదిగో మరి మెఫీబోషెతులాగా నీ జీవితం ఎలాగుంది ఒక్కసారి ఆలోచించేసి బ్రతుకును మార్చుకుంటే మంచిదండి. ఇక్కడ ఇతను ఏం చేశాడంటే ఆయన కాళ్ళ మీద పడినట్లుగా మరి చక్కగా ఉన్నదండి. మరి 6వ విషయం మనం చూసినట్లయితే మరి 2 సమూయేలు గ్రంథము
9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు దావీదు మహారాజు. ఏమంటున్నాడంటే, ఇక నుండి నీవు నా దగ్గరే, నా భోజన బల్ల దగ్గరే, నీవు నా దగ్గరే, రాజుగారి భోజన బల్ల దగ్గర నీవు భోజనం చేస్తావని చెప్పినప్పుడు అది ఎంత గొప్ప విషయం. రాజుగారితో కూర్చుని ఆ భోజనపు బల్ల దగ్గర కూర్చుని ఆయనతో పాటు భోజనం చేయటం అనేది చాలా ధన్యకరం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవుడి కోసం తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క శిలువ మరణం ద్వారా రక్షింపబడినటువంటి విధానం బట్టి ఆయన మనకి ఆరాధన అనుగ్రహించాడు. ఆయన ఏమన్నారంటే, ఆరాధన చేశారు. ఆయన బల్ల ఇచ్చేటప్పుడు కూడా ఒక మాట చెప్పాడు. ఏమంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి ఆయన ఒక చక్కని ఆరాధన, ఆ ప్రభు బల్ల దగ్గర కూర్చునేటువంటి ఆరాధన దానికి సాదృశ్యంగా కనపడుతుంది. మెఫీబోషెతు రక్షింపబడిన విధానంగా, అలాగే రాజుగారు బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసే విధంగా, అలాగే ఆరాధనలో రొట్టె తీసుకుని ద్రాక్షరసం తీసుకునేటువంటి యోగ్యత, ఆ రాజుగారు ఆయన యేసు ప్రభు గారు రాజుగారు పాపమానవుని రక్షించినటువంటి విధానంగా ఆయన భోజనం దగ్గర అంటే ఆయన ఆరాధన చేసే మహాకృపను మనకి ప్రసాదించాడు. కాబట్టి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 26లో అంటున్నాడు, ఆయన ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా శరీరము. ఒక రొట్టెని తీసుకుని, ఇదిగో నా శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఈ రొట్టె తీసుకోండి. మీరు ఈ రొట్టె తీసుకుని ఎవరైతే ఆరాధనలో ఉంటారో వారు నిత్య జీవము కలవారు. ఒక పాత్రను తీసుకుని ఆయన ద్రాక్షరసం పాత్రను తీసుకుని, ఇది నా రక్తానికి సాదృశ్యంగా ఉంది, ఇది తీసుకోండి అని చెప్పి ఆ యొక్క ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అంటే ఒక ఆరాధన క్రమంలో పాప మానవుడికి రాజుగారు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన భోజనం దగ్గర కూర్చుని ఆయన పక్కనే కూర్చుని ఆరాధన చేసే ధన్యత అనుగ్రహించిన విధానం బట్టి మనం చూస్తే ఎంత ధన్యత కనిపిస్తుందో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకటే గమనించండి, మెఫీబోషెతు పాపస్థితిలో నుండి రక్షింపబడి ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధనకు తగిన విధంగా ప్రభు బల్లలో పాల్గొనటానికి మరి ఎంతో కృప కలిగి ఉన్నాడు. మరి యోహాను సువార్త 6:51లో నేనే జీవాహారాన్ని, ఆ ప్రభు అంటాడు, నేనే జీవాహారాన్ని, జీవజలాన్ని నేనే, జీవాహారాన్ని నేనే, ఈ రొట్టె తీసుకుంటే నిత్య జీవం కలవారని ఆ భోజనపు బల్లను గురించి ఆరాధన క్రమం గురించి చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అట్టి ఆరాధన, అట్టి జీవితం ధన్యకరమైందని గుర్తుంచుకోవలసిందిగా ప్రభు సన్నిధిలో మనం చేస్తున్నాను. ఇంకొకటి 7వ లక్షణం మనకు కనపడుతుంది. ఇతను ఏమన్నాడంటే, మనం గమనించినట్టయితే మెఫీబోషెతు 2వ సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనంలో సాగిలపడి నమస్కారం చేసి దావీదును అప్పుడు ఏమన్నాడు, మెఫీబోషెతు అని పిలిచినప్పుడు, చిత్తము నీ దాసుడని నేనున్నాను, నేను అందుకు భయపడవద్దు, నీవు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తాను, నా బల్ల దగ్గరే భోజనం చేయమని అతడు నమస్కరించి 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడను నా ఎడల నీవు దయచూపుటకు నేను ఎంతటి వాడను. తగ్గించుకున్నాడండి మెఫీబోషెతు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క లాంటి వాడినే, చచ్చిన వాడి లాంటినే, ఇలాంటి నన్ను మీ భోజన బల్ల దగ్గర భోజనం ఏర్పాటు చేసే విధానం బట్టి చూస్తే నేను ఏపాటి వాడిని, ఒక చచ్చిన కుక్కనని తన్ను తాను తగ్గించుకున్నట్లు దేవుని వాక్యంలో గమనిస్తున్నాము. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనంలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, దైవ సేవకుడా, రక్షింపబడిన విశ్వాసి, ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకునే విధానం ఎప్పుడు ఉండకూడదు. గర్వం మనలో ఉండకూడదు, హెచ్చించుకునే విధానం మనలో ఉండకూడదు. నీ చదువును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ సమస్తాన్ని బట్టి నీవు హెచ్చించుకొని నీవు గర్వించి నాశనం అవ్వకూడదు. ఇక్కడ అంటున్నాడు, చచ్చిన కుక్కనయ్యా నేను అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. తన్ను తాను తగ్గించుకుని యేసు ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత చక్కగా ఆయన మరి ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనం తగ్గించుకోవాలండి. ప్రభువును మహింపరిచే జీవితం మనలో ఉండాలి. కానీ మనల్ని మనం హెచ్చించుకుని హెచ్చింపు జీవితం గర్వము, నాశనము. సాతానుడు కూడా తను తాను హెచ్చించుకుని గర్వించి
నాశనం అయిపోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఎంతోమంది రాజులు హెచ్చించుకుని గర్వించి నాశనం అయిపోయారు. అందాన్ని బట్టి గర్వించారు, నాశనం. అందాన్ని బట్టి హెచ్చించుకున్నారు, నాశనం అయిపోయారు. గుణం ప్రధానం అండి. ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా మనం జీవిస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదం. తన్ను తాను తగ్గించుకున్నట్లుగా దేవుని వాక్యంలో అంటున్నాడు. ఇతడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? 2 సమూయేలు 9వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 10వ వచనంలో అంటున్నాడు, సాగిలపడి ఆయన మీద పడి. ఎంత చక్కని మాట! బల్ల దగ్గర భోజనం చేసినప్పుడు ఆయన, ఆ ఎట్టి కృప నాకు అనుగ్రహించావు మయానే కృతజ్ఞత కలిగి ఉన్నట్టుగా మెఫీబోషెతు కనిపిస్తూ ఉన్నాడు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడుగా మరి ఉన్నాడు. 8వ విషయం కనపడుతూ ఉంది. మరి మనం దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే, మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని దగ్గర భోజన బల్ల దగ్గర ఉండి కృతజ్ఞత విషయాల్లో అతను ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి రాజుగారు అన్నాడు, ఒక్కసారే నా దగ్గర భోజన బల్ల దగ్గర కూర్చుంటాం కాదు. 13వ వచనంలో 2 సమూయేలు 9:13 సదాకాలము నా బల్ల దగ్గర భోజనం చేయవు నువ్వు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మెఫీబోషెతుని గురించి బైబిల్లో మెఫీబోషెతులు ఉన్నారు. ఇతడు సౌలు యొక్క మనవడు, యోనాతాను యొక్క కుమారుడు. ఇక్కడ మనం 8 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. 1వదిగా మనం చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో ఉన్నాడు, రక్షింపబడ్డాడు. 2వదిగా కుంటి కాళ్ళు కలిగిన వాడు అతడు. మరి ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళరో, దేవుని పని చేయరో వారు కుంటివారుగా ఉన్నట్లుగా గమనిస్తున్నాం. 3వదిగా లోదెబారులో ఉన్నాడంటే మేత లేని స్థలం, వాక్యం లేని జీవితం ఉండకూడదండి. సమయాన్ని వ్యర్థపరచకుండా వాక్యం చదవకుండా ఉంటే అది మంచిది కాదు. 4వదిగా మనం చూసినట్లయితే అతడు మాకీరి ఇంటిలో ఉన్నాడు. మాకీర్ అంటే అమ్మివేయబడిన, సాతానుకు అమ్మివేయబడ్డాం మనం. అటువంటి స్థితిలో మరి 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొన్నాడు క్రీస్తు ప్రభువు. మనం విలువ పెట్టి కొన్నాడు కాబట్టి. మరి 5వదిగా మనం గమనించినట్లయితే దావీదు కాళ్ళ మీద పడ్డాడు. మనం ప్రభు పాదాల మీద పడి కన్నీటితో ప్రార్థన చేస్తే మన పాపాలు క్షమిస్తాడు. 6వదిగా మనం 2 సమూయేలు 9:7 బల్ల యొద్ద భోజనం చేయటానికి రాజుగారు కృప చూపించాడు. మెఫీబోషెతును పిలిచి, నీ తండ్రిని బట్టి నేను ఉపకారం చేస్తున్నాను, నా బల్ల దగ్గర భోజనం చేయి. ఎంత ధన్యత! ఆరాధనకు యోగ్యత కలిగించాడు. దిక్కులేని వారిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎందుకు పనికిరాని వారిగా ఉన్నాడు, అతడే పని చేయలేని వాడిగా ఉన్నాడు. నీవేమీ అవసరంలో నా దగ్గర ఉండు, సదాకాలం నా దగ్గరే భోజనం చేయి. ఎంత ధన్యత ఇచ్చాడు ఆ రోజు. 7వదిగా మనం గమనించినట్లయితే ఆ మెఫీబోషెతు తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గింపు జీవితం కలిగి, తగ్గింపు మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే, తగ్గించుకుని మనం దేవుని బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఆయన తన కృప ద్వారా, తన దీవెనల ద్వారా మరి మంచి దయచేస్తాడని ఆలోచించే. మెఫీబోషెతులాగా రక్షింపబడ్డావా ప్రియ సహోదరి? రక్షింపబడ్డావా? అతని లక్షణాలు ఒకసారి ధ్యానం చేసుకోండి, మనసులో ఉంచుకోండి. మీరు ప్రభువుని నమ్ముకోండి, ఈ వర్తమానం ద్వారా రక్షింపబడండి. మెఫీబోషెతులాగా ఉంటే రక్షింపబడి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆ బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. కాబట్టి అట్టి కృప మీకు దయచేయాలని కోరుచున్నాను. ప్రభు నామం బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ అందరూ దేవుని వాక్యం విని మేలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మెఫీబోషెతులాగా రక్షింపబడి ప్రతి మానవుడు కూడా, పాప మానవుడు నీ సన్నిధిలో నీ బల్ల దగ్గర కూర్చునే మహాభాగ్యం అనుగ్రహించి ఆశీర్వాదాలు ప్రసాదించమని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.